గుడ్ ఈవినింగ్ ఆల్ క్యూబో మెంబర్స్. ఒక మనము మార్నింగ్ అనుకున్నట్టుగానే కే ఎక్స్చేంజ్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. కే ఎక్స్చేంజ్లో రిలీజ్ అయింది, కానీ మనం ఇప్పుడు మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది చెప్పేంత వరకు చేయొద్దు. ఇప్పుడు మనము ఇక్కడ ఐడి ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ ఐడి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ అనేది ఇక్కడ మీకు మెనూలో పోయిన తర్వాత కొత్తగా ఆప్షన్స్ అవపడేవి ఫస్ట్ చూసుకోండి. ఒకటి మనకు వచ్చేసి మై నీడ్స్ వాలెట్ జర్నలజీ ఒకటి, ఇంకోటి వచ్చేసి ట్రాన్స్ఫర్ కైండ్ బీటీసీ టు కే ఎక్స్చేంజ్. బీసీటీలో మనం కొనుక్కున్నటువంటి కాయిన్స్ కానీ మనం బీసీటీలో సేల్ చేసి బై చేసినటువంటి కానీ అది కేఎక్స్ఎంలో మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది, కానీ ఇప్పటివరకు మనం చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మనము కంప్లీట్ అయిన తర్వాత మీకు సిఓస్ కానీ ఎవరైనా కానీ చెప్పిన తర్వాతే మాత్రం చేయండి, ఇప్పుడు చేయకండి. ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ కైండ్ బీటీసీ టు కే ఎక్స్చేంజ్లో పోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ టు కే ఎక్స్చేంజ్ అనేది 76 కైండ్స్ 13 ఉన్నాయి. ఇవి మాత్రం మనము కే ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళవచ్చు, కానీ ఇప్పుడు కొట్టద్దు. నేను చెప్పేంత వరకు కొట్టద్దు. మళ్ళీ కొట్టి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, దీనిలో వెళ్ళలే దానిలో వెళ్ళలే అంటే ఎవరు దానికి బాధ్యులు గారు. ఎండి గారు వాయిస్ విన్నారు, మీరు మధ్యాహ్నం వాయిస్ ఎండి చెప్పేంత వరకు, సిఓస్ చెప్పేంత వరకు ఎటువంటి దీనిలో కొట్టడం కానీ పంపించుకోవడం కానీ చేయొద్దు. ఎందుకంటే మధ్యలో వర్క్ నడుస్తుంది కాబట్టి మధ్యలో పోయి ఆగినాయి అనుకోండి, నేనేం చేయలేను, ఎండి సార్స్ ఏం చేయలేరు. కాబట్టి దీన్ని మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు మీరు ట్రాన్స్ఫర్ చేయకండి. ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ టు బీసీటీ టు కే ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇది. ఈ ఎక్స్చేంజ్లో పోయిన తర్వాత మనము అదర్ ఎక్స్చేంజ్లో తీసుకుపోయి సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము కే ఎక్స్చేంజ్లో ఇక్కడ చూసినట్లయితే కే ఎక్స్చేంజ్లో 76 కైండ్స్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఎన్ఈటిఎల్ క్రియేటెడ్ అంటే ఇక్కడ మనకు కంపెనీ ఇచ్చినటువంటి 12 కైండ్స్. రిసీవ్ సేలబుల్ కైండ్స్ అనేది ఇక్కడ మనము కీబోర్డ్ నుండి మంత్లీ సేలబుల్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి 135. ఇక్కడ పర్చేస్ ఫ్రమ్ బీటీసీలో కొన్నటువంటి కైండ్స్ 76 కైండ్స్. ఇక్కడ షోల్డ్ బీటీసీలో మనము అమ్మడం చేసినటువంటి 85. టోటల్ బ్యాలెన్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బీటీసీలో బ్యాలెన్స్ మాత్రం 127 ఉన్నాయి. ఇక్కడ మనము ఇంకోటి ఏంటంటే మనము దీనిలో కేఎక్స్ఎన్లో పూర్తిగా కొట్టుకోవద్దు. ఎందుకంటే కేఎక్స్ఎన్లో కొంత కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఆప్షన్ మైనేట్స్ ఉంది. మైనేట్స్లో సుతా మనం తీసుకుపోయి వస్తువులు కానీ షాపింగ్ పరంగా కానీ ఇక్కడ మైనేట్స్లో వెళ్ళడం జరుగుతుంది. మైనేట్స్ విషయం పైన కొత్తగా ఇంకో పూర్తిగా వీడియో చేయడం జరుగుతుంది. మైనేట్స్ అంటే ఏంటి అనే విషయం పైన చేయడం జరుగుతుంది. ఇప్పుడు మైనేట్స్లో సుధా డిస్ట్రిక్ట్ వైజ్, ఎంపీ కాన్స్టిట్యూషన్ వైజ్గా బీడిఎస్ డెవలప్మెంట్ బిజినెస్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేస్తారు. ఎవరెవరు ఎక్కువ వర్క్ చేశారో ఇక్కడ సిఓస్కు, కార్ అచీవర్స్కు, బైక్ అచీవర్స్ చివరకు బైక్ అచీవర్స్ వాళ్ళకు ఒక ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీలో ఒక ప్రమోషన్గా సుధా మండల్ వైజ్ కానీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ వైజ్ కానీ, ఎంపీ కాన్స్టిట్యూషన్ వైజ్ కానీ, డిస్ట్రిక్ట్ వైజ్ కానీ, స్టేట్ వైజ్ కానీ ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్యూచర్లో మనకు కమిషన్ బేస్ కాకుండా సాలరీ బేస్ ఉండడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కంపెనీ మన ఫ్యూచర్లో మనం రాబోయే ఫ్యూచర్లో మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా మనము దీనిపైన ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు.
ప్లస్ ఇంకా ఇప్పుడు ఇంతమంది అయ్యారు, ఇప్పుడు ఎంత ఒక్కొక్కరు 500 కట్టేసి బాధపడుతున్నారు చూడండి. ఆ బాధపడిన దానికన్నా ఎన్నో రెట్లు ఇక్కడ మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే వర్క్ అనేది చాలా చాలా అంటే బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. మీరు ఫ్యూచర్లో మీ పనులు వదులుకొని మళ్ళీ కీబోర్డ్ పైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ దీనిలో మాత్రం 2 ఆప్షన్స్ మీకు అవపడుతున్నాయి. ఒకటి మైనేట్స్, ఒకటి బీసీటీ కేఎక్స్ఎన్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది. ట్రాన్స్ఫర్ మాత్రం ఎటువంటి పరిస్థితిలో చేయకండి. మళ్ళీ మీకు చెప్తున్నా, ఇక్కడ మీరు ప్రొఫైల్ కేవైసీ అప్డేట్ చేసుకోండి. ప్రొఫైల్ ఎడిట్, న్యూ, ఓల్డ్ ఈ 3 చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేసి రిఫరల్ లింకులు చూసుకోండి. ఓటీటీ రిఫరల్ లింక్, ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్, బీసీటీ రిఫరల్ లింక్స్ చేసి ఉన్నారా లేదా అనేది ఒకటి కన్ఫర్మ్గా చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ రిఫరల్ లింక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే బీసీటీలో తీసుకెళ్ళవచ్చు కాయిన్స్ను ఎవ్రీ మంత్. బీసీటీ నుండి కేఎక్స్ఎన్లో తీసుకెళ్ళవచ్చు, బీసీటీలో అమ్మవచ్చు కాయిన్స్. మళ్ళీ కొన్నటువంటి కాయిన్స్ మళ్ళీ కేఎక్స్ఎన్లో అమ్ముకోవచ్చు. కేఎక్స్ఎన్ నుండి మళ్ళీ అదర్ ఎక్స్ఎన్లో తీసుకెళ్ళవచ్చు. ఇది ఎప్పుడు వేస్తారు మీరు అంటే కేవైసీ అప్డేట్ చేసుకున్నప్పుడు, మై ప్రొఫైల్ ఎడిట్, న్యూ, ఓల్డ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు. మళ్ళీ ఈ లింకులు రిఫరల్ లింకులు కానీ, కేఎక్స్ఎన్ కానీ, బీసీటీ కానీ, ఓటీటీ కానీ ఇది చేసుకున్న వాళ్ళు మాత్రం. ఓటీటీ విషయం పైన నేను ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. ఓటీటీలో ఎంత బెనిఫిట్ ఉంది మనం చేసుకోవడం వల్ల అనే ఓటీటీ విషయం పైన వేరే చేయడం జరుగుతుంది. కేఎక్స్ఎన్ విషయం పైన, బీసీటీ విషయం పైన అసలు వేరే అదర్ వీడియో చేయడం జరిగితే కంప్లీట్గా ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఒక్కొక్క వీడియో చేయడం జరిగితే కంపల్సరీ అందరూ ఈ నా వీడియోస్ను చూసి దాని సబ్జెక్ట్ ఏంటో తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మళ్ళీ దాని క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ కార్పొరేట్ ఆఫీస్గా మనకు మైనేట్స్ రావడం జరుగుతుంది. కార్పొరేట్ ఆఫీస్ అంటే చాలా ఇండియాలో కాకుండా వరల్డ్ వైజ్గా కార్పొరేట్ ఆఫీస్గా చేయడం జరుగుతుంది. మైనేట్స్ అనేది సార్ అన్నట్టుగా సార్ తమ పుత్రిక అన్నారు. దేనికి కీబోర్డ్ కాయిన్స్ అని చెప్పలే, నా మాస పుత్రిక అని చెప్పారు. అంటే సారు పుత్రిక ఒక బిడ్డ లెక్క మైనేట్స్ అని చెప్తుండంటే దానిలో ఏముంది అనేది మనం చూసుకున్నట్లయితే, ప్రతిరోజు మనం మార్నింగ్ నుండి మళ్ళీ మార్నింగ్ వరకు మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అంటే మనం వాడుకున్నటువంటి ప్రోడక్ట్స్ కానీ, గోల్డ్ కాంచెల్లి, బట్టలు కాంచెల్లి, ఎలక్ట్రానిక్ కానీ ఆల్ టోటల్ మనం మైనేట్స్ ద్వారా కొనుక్కోవచ్చు. మన కాయిన్స్ ద్వారా కొనుక్కోవచ్చు. మన కాయిన్స్ ప్లస్ అమౌంట్ ద్వారా కొనుక్కోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు మనం షాపుకి పోయి కొనడం జరుగుతుందో అప్పుడు మనకు 25 లెవెల్స్ వరకు ఎంపీసీ యాడ్ అవుతుంటాయి. ఎంపీసీ అంటే మనం అప్పుడు 15 డేస్కి ఒకసారి విత్డ్రాల్ చేస్తుండే, వారానికి విత్డ్రాల్ చేసుకుంటే ఇప్పుడు డైలీ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎంపీసీ అంటే మనకు సంపాదించే కమిషన్ బేస్ రూపీస్ అవి ఎవ్రీ డే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అది మనం దృష్టిలో ఉంచుకొని మైనేట్స్ అనేది చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మైనేట్స్ అనేది చాలా అంతే మనకు ఇన్కమ్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మైనేట్స్ ఓటీటీస్ కూడా చాలా మనకు అది ఇస్తుంది. మళ్ళీ నేను వీడియో చేసి చెప్పేంత వరకు కేఎక్స్ఎన్లో కానీ విత్డ్రాలో పెట్టద్దు. మీరు ఎక్కడ చూసుకోవాలంటే మళ్ళీ చెప్తున్నా, కేఎక్స్ఎన్లో మీకు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పంపించుకోవచ్చు అనే విషయం పైన ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ టు బీటీసీ టు కేఎక్స్ఎన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అవపడుతుంది. కొందరికి ఇక్కడ అవపడదు, కేఎక్స్ఎన్ ట్రాన్స్ఫర్లు లేవు కదా అని బాధపడకండి. కింద ఇక్కడ ఉంటాయి. మళ్ళీ దానిపైన ఏ విధంగా కేఎక్స్ఎన్లో మనం అమ్ముకోవడానికి వస్తుంది అనే విషయం పైన రేపు మార్నింగ్ నేను వీడియో చేయడం జరుగుతుంది. రేపు సండే ఉంది, మనకు ఎక్స్ఎన్లో బంద్ ఉన్నాయి, మనం కొనలేము అమ్మలేము. కాబట్టి మండే నుండి మళ్ళీ మనం కంటిన్యూ యథాతిథిగా
మనము కేఎక్స్ఎన్లో ఏ విధంగా మనము తీసుకెళ్ళాలంటే కాయిన్స్ ఏం చేయాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒక్క 500 వేసి ఎటువంటి కాయిన్స్ లేవు అట్టి సేల్ స్టేకుల్స్ కాయిన్స్ ఉన్న వారికి సుత మీరు సబ్జెక్టు చెప్పండి, పంపించండి. ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు మన మన డౌన్ ఇప్పుడు నా డౌన్లో 10,000 అబోవ్ ఉన్నారు. కానీ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ మాత్రం 340 మెంబర్స్ వరకు వెళ్ళింది. అంటే 10,000 మెంబర్స్ ఉన్నారంటే దాదాపుగా 1000 పైన మన సబ్స్క్రైబర్ ఉండాలంటే మనము మన డౌన్ వాళ్ళకు సబ్జెక్ట్ అనేది ఇవ్వట్లేదు. అది ఇవ్వాలంటే వాళ్ళ లీడరు వాళ్ళ డౌన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని ఎంతమందికి సబ్స్క్రైబ్ చేపిస్తారో మీకు అంత బిజినెస్ వెళ్తుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు అంటే అది మీ బిజినెస్ను మీరు ఖరాబ్ చేసుకుంటున్నారు అని అర్థం. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేపించినట్లయితే ఎవ్రీ డే ఇప్పుడు లైవ్లో సుతా నేను రావడం జరుగుతుంది, లైవ్లో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి అయినా కానీ మీ డౌన్లో 10 మంది ఉన్న 10 మందికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపియండి. 20 మంది ఉంటే 20 మందికి పంపించండి. వాళ్ళకి లింక్ పంపించేసి సబ్స్క్రైబ్ చేపియండి. మీ ఎంతమంది చేపిస్తారో ఫ్యూచర్లో మీకు అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు వరకు మనము వీడియోస్ ఎవరెవరికి ఎండి సార్ పెట్టినటువంటి వాయిస్ డైరెక్ట్ రావడం జరుగుతుంది. మళ్ళీ దానిపైన నేను క్లారిటీ ఇచ్చుకుంటూ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు వీడియోస్ అనేది పంపించండి, మళ్ళీ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.